రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం జాప్యం చేయడం వల్ల మాదిగలు అనుబంధ కులాలకు చెందిన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయే అవకాశం ఉందని ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. 5 మంత్రులతో సబ్ కమిటీ వేసి వర్గీకరణను కాలయాపన చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణ చేసేటప్పుడు జిల్లా జనాభాతో కాకుండా రాష్ట్ర జనాభా ప్రకారం దృష్టిలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం చేయడానికి జాప్యం చేస్తున్న తరుణంలో మాదిగ రెల్లి అనుబంధ కులాల వర్గీకరణ ప్రకారం అడ్మిషన్లు పొందే అవకాశం లేనందున మరో విద్యా సంవత్సరం కూడా నష్టపోయే ప్రమాదం ఉందని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి, అలా కాకుండా నెల రోజులు పొడిగించడం, 5 మంత్రులతో సబ్ కమిటీ వేసి వర్గీకరణను కాలయాపన చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణ చేసేటప్పుడు జిల్లా జనాభాతో కాకుండా రాష్ట్ర జనాభా ప్రకారం దృష్టిలోకి తీసుకోవాలన్నారు. వెంటనే అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. ఈ నెల తేదీన 11న కొత్తగా రాజీవ్ రంజాన్ మిశ్రా కమిటీ నివేదికలోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం రెల్లి మాదిగ కులాల వారికి తెలియపరచాలన్నారు. గతంలో వర్గీకరణ అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిగల వర్గీకరణ వెంటనే చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, అట్లాగే మా టీము ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ చేయటం వల్ల మాదిగ ఉపకులాలకి 25,000 ఉద్యోగాలు వచ్చాయి. 4 సంవత్సరాల పాటు మాదిగల అభివృద్ధి పదంలో నడిచారంటే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే జరిగింది. ఆ విధంగా మాదిగలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల స్పష్టమైన నమ్మకంతో ఉన్నారు. 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పిన వెంటనే మొట్టమొదటిగా స్పందించి గతంలో చేసింది నేనే, ఇప్పుడు నేను చేయబోయేది కూడా నేనేనని చంద్రబాబు నాయుడు గారు చెప్పడాన్ని మేము స్వాగతించాం. అదేవిధంగా సత్వరమే కమిషన్ వేసి ఆ నివేదికను తీసుకొని త్వరగా చేసే విధంగా ఆయన ఉన్నాడని మేము నమ్ముతా ఉన్నాం. ఆయన పట్ల ఒక మంచి అభిప్రాయం ఉండే గత ఎన్నికల్లో కూడా మద్దతునిచ్చాం. అయితే ఈ రోజున రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత పత్రికల్లో వార్తలు జిల్లాని యూనిట్గా తీసుకుంటున్నారని వచ్చిన వార్తల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాదిగల్లో ఒక ఆందోళన మొదలయ్యింది. జిల్లాని యూనిట్గా తీసుకుంటే ఈ రాష్ట్రంలో మాదిగలు నష్టపోతారు కాబట్టి మాదిగలకు సామాజిక న్యాయం చంద్రబాబు గారి ద్వారానే జరుగుతుందని నమ్మిన మేము ఆ కమిషన్ ఏ నివేదిక ఇచ్చిందో మాకైతే తెలియదు, కానీ పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి ఆందోళన చెందుతున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీపై మాకు నమ్మకం ఉంది. అదే సమయంలో జిల్లాని యూనిట్గా తీసుకుంటే అది నిలబడదు, లీగల్గా అనేక సమస్యలు వస్తాయి, మాదిగలు నష్టపోతారు. దయచేసి మాదిగ ఉపకులాలకి సామాజిక న్యాయం జరగాలంటే మీరు దాన్ని పునర్పరిశీలించాలని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని సంగతులు, రాజకీయ పార్టీలకి కొన్ని సంగతులు మీ ద్వారా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నిన్ననే పాలిటెక్నిక్ నోటిఫికేషన్ వచ్చింది కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి. అందులో ఏబీసీ వర్గీకరణ ప్రస్తావన లేదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేయాల్సి ఉండింది ఈ రాష్ట్ర ప్రభుత్వము. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, కానీ దానికి పూనుకోవడం లేదు ఈ ప్రభుత్వం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద స్టడీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని నియామకం చేసింది. ఆ కమిటీ 11వ తేదీ నాడు తన నివేదికని చీఫ్ సెక్రటరీ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సమర్పించిన తర్వాత జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే రాష్ట్ర మంత్రిమండలి దానిని పరిశీలించి ఆమోదించడము,
అట్లాగే దానిని తీసుకెళ్ళి రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి అనుగుణంగా బిల్లును తయారు చేసి చట్టంగా రూపొందించడం అనేది జరగాలి. అట్లా జరిగినట్లయితే ఎస్సీ రిజర్వేషన్లు పొందడంలో 80 ఏళ్లుగా విద్యా ఉద్యోగ రంగాలలో వెనకబడ్డటువంటి మాదిగ అనుబంధ కులాలకి, రెల్లి అనుబంధ కులాలకి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టి చట్టంగా రూపొందిస్తే, కానీ దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం లేదు. పూనుకోకుండా ఏం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే, ఈ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషను నివేదిక మీద మంత్రి మండలి ఉపసంఘాన్ని నియమించింది 5 మంత్రులతో కొత్తగా. అలాగే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్కి 1 నెల